బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాణి డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించట్లేదు. ఎందుకంటే కోర్టులో వాణి కేసులేసింది. సో కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటా అని చెబుతున్నారు దువ్వాడ. ఇంత జరిగిన తర్వాత వాణితో కలిసి ఉండలేదని తేల్చి చెప్తున్నారు దువ్వాడ. 6 కోట్ల రూపాయల విలువైన ఇంటిని వానికి ఇచ్చా. కేవలం ఈ 3 కోట్ల రూపాయల విలువైన ఇంటిని వదిలేయండి, నాకు ఈ ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు అని అంటున్నాడు దువ్వాడ. ఇక పిల్లలే నా సర్వస్వం, చదువు పెళ్ళిళ్ళు నా బాధ్యతే, నేను స్వీకరిస్తాను అని అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈ ఇంటిని వదిలేయండి, ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు అంటూ వాణి డిమాండ్లకు అంగీకరించట్లేదు దువ్వాడ శ్రీనివాస్. ఇక ఇంత జరిగిన తర్వాత వాణితో కలిసి ఉండలేను, కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటానని చెబుతున్నారు దువ్వాడ. ఈ మేరకు దువ్వాడ TV9తో ఎక్స్క్లూసివ్గా మాట్లాడారు. ఆయన ఏమన్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి మాట ఇది, కలిసి ఉందాం, సొసైటీ కోసం, పిల్లల కోసం ఉందాం, ఇంత ముందులో ఎలా ఉన్నారో అలాగ ఉందాం అని అంటున్నారు. ఎంతవరకు అంగీకరిస్తారు? ఈ 2 ఏళ్లలో నాకు గొడవ వచ్చిన తర్వాత కూడా పిల్లలకి ఖర్చు పెట్టుకోవడానికి 1,40,00,000 రూపాయలు ఇచ్చానని మీకు చాలాసార్లు చెప్పాను. ఇవన్నీ నేను చేయలేదా? నేను మీకు దూరం పెట్టి నేనేమైనా మీ ఖర్చులు చూడలేదా? మీకు బిల్డింగ్ ఇవ్వలేదా? హాయిగా ఉండట్లేదా? మీరు కోరితే ఫ్యాక్టరీ రాయలేదా? ఇప్పుడేమైంది? అలాగే ఉండండి అంటున్నాను, అలాగే చేస్తానంటున్నాను. ఇల్లు మాత్రం రాయనంటున్నాను. ఈ ఇంటికి దయచేసి వచ్చి ప్రజల్లో కొంపైపోయినాం, బాగా స్మాష్ అయిపోయినాం. ఈ ఇంటి దగ్గరికి మీరు వచ్చి అక్కడ కూర్చోవడం, ఇక్కడ వచ్చి కూర్చోవడం, మళ్ళీ నా ప్రైవసీకి అది భంగం. ఒకవైపు మీరు న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయ పోరాటాలు చేస్తూ నా ప్రైవసీకి కూడా మీరు భంగం కలిగించే విధంగా ఉండడం. మీరు అంటే నేను వాణికి సంబంధించే మాట్లాడుతున్నాను, పిల్లలు కాదు. పిల్లలు నా సర్వస్వం. విడాకుల నోటీస్ అందలేదని అంటున్నారు, పంపించారా? పంపించేశాను సార్, వాట్సాప్లో మీకు చూపించాను, కావాల్సిన కాపీ ఇస్తాను, పంపించేశాను. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా న్యాయస్థానాల వరకు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడే తేల్చుకోవాలి సార్ ఇదంతా. ఈ బిల్డింగ్ అయితే నేను ఇవ్వను సార్. ఏ స్థితిలో కూడా పరిస్థితి ఎలా మారిపోయినా నా రాజకీయ జీవితమే దెబ్బతినే పరిస్థితి వచ్చేస్తుంది అని తిని ఛాలెంజ్ చేస్తుంది, రాజకీయాన్ని నాశనం చేస్తానని. ఒకవేళ చేస్తే చేయని పర్వాలేదు, ప్రజలు చూసుకుంటారు వ్యవహారాన్ని. కానీ నేనైతే మాత్రం ఈ బిల్డింగ్ ఇవ్వను. ఈ బిల్డింగ్ ఇచ్చే ప్రసక్తి లేదు. రేపు పాపకు మళ్ళీ చదివించాలి, పెళ్లి చేయాలి, ఇంకా నా రాజకీయ జీవితం నడవాలి, నేను బ్రతకాలి. ఇవన్నీ చేయాలంటే ఈ అధికార పార్టీ తెలుగుదేశం వచ్చిన తర్వాత నా వ్యాపారాలన్నీ బంద్ అయిపోయాయి. ఒకే రోజులో ఒక 25 నుంచి 25 కోట్ల వరకు లాస్ వచ్చిపోయింది. ఆ నష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు వారెక్కడ పట్టుపడుతున్నారండి? అదే నేను చెప్తున్నా, ఈ బిల్డింగ్ మీద పట్టుపడుతున్నారు. ఈ బిల్డింగ్ మీద నేను ఒకవేళ రాసిస్తే నేను రేపు ఎలా బ్రతకాలి? ఎలక్షన్ ముందు ఏంటంటే ఎన్నికలకు ఒక 25 రోజుల ముందు నాకు ఆమె ఒక బ్లాక్మెయిల్ చేశారు. నువ్వు అవి కానీ నాకు ప్లస్ మరి కొంతమంది మా పార్టీ లీడర్స్కి అవి కానీ ఆ ఆస్తులు కానీ ఇమీడియట్గా రాయకపోతే ఇమీడియట్గా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, రిలీజ్ చేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తే నేనైతే భయపడలా, నాకు తెలుసు కదా. కానీ కొంతమంది పార్టీలో ఉండే ముఖ్యులందరూ ఆ వీడియోస్ అంటున్నారు, ఎన్నికలు ఉన్నాయి చూడు, అదేదో క్లియర్ చేసుకుంటే వెళ్ళి సరే వాళ్ళ మాట కాదనలేక వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసాను. మరి ఆ వీడియోస్ ఏవైనా ఉంటే ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు కదా. నాకు తెలుసు తన దగ్గర ఏమి లేదని. ఎవరు నమ్ముతారు? ఆ వీడియో ఏదుందో ఇప్పుడు రిలీజ్ చేయమంటున్నాను కదా, చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా పరిధి కాస్త కోర్టులకు వెళ్ళిపోతుంది. అంటే ఆమె ఏం చేస్తుంది? ఒకవైపు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ మరోవైపు బంధువులతో సంప్రదింపులు. బంధువులకి నేను అన్నాను, సరే మీరు సంప్రదింపులు చేస్తున్నారు, ఆమె కోర్టులో పిటిషన్స్ వేస్తుంది, అవి మీకేమైనా తెలుస్తున్నాయా? పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ వేశారు కదా, అవైనా మీకు తెలిసి మాట్లాడుతున్నారా లేదని అడిగాను. లేదు అవేం లేదని మాకు చెప్పారు వాళ్ళు. తీరా చూస్తే ఇప్పుడు 21వ తారీఖు వాయిదా వచ్చింది ఆ కేసు. నేనేమంటున్నానంటే ఆ కేసులు తనే ఇనిషియేట్ చేసింది కాబట్టి కేసుల ప్రకారం కోర్టు ఎలా నిర్ణయిస్తే అలా చేసుకోవటానికి 4వ పాయింట్. ఈ పరిస్థితిలో నేనేం చెప్తున్నానంటే స్పష్టంగా ఈ ఇంటి విషయం మాట్లాడకండి. ఏదైతే 27 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు రాశానో, ఈ ఇల్లు బంగారం లాంటి ఇల్లు సెంట్రల్ ఏసీతో కట్టి నిర్మాణం చేశాను. దీనిలో ఉండకుండా ఏమంటే ఇక్కడ వచ్చి మేము దోమల్లో ఉంటున్నాం, వర్షంలో ఉంటున్నాం, కార్ షెడ్లో ఉంటున్నాం. నిజంగా నీకు ఆ కర్మ ఉందా? ఈరోజు పిటిషన్ వేసింది తను కోర్టులో. ఆ పిటిషన్ వేసి నేను మెడపట్టి గెంటేశానని చెప్పింది. 28 సంవత్సరాలు పని పెళ్ళైన 30 ఏళ్లలో 28 సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉన్నాం. షేర్డ్ హౌస్. ఈ హౌస్ నేనేం తీసుకోలే, ఈ ఇంటికే తాళం వేసి నాకు బయటకు పంపించేసింది. నేను ఎక్కడికి పోవాలి? ఈ పరిస్థితుల్లో
ఈ ఇంటిలో ఉండాల్సిన నువ్వు పిల్లల్ని ఆ చదువుకుంటున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావు, ఆ పాపని పెళ్ళి అయిపోయిన పెద్ద పాపని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావు, వాళ్ళకి విషబీజాలు నాటావు, 30 సంవత్సరాల నుంచి తండ్రి మీద వ్యతిరేక భావాలు సృష్టించావు. ఏమంటే కొత్త వాళ్ళు అంటారు, మీరు మాటల్లో పిల్లలు పాపం పసిపిల్లలు వాళ్ళకి తెలీదు, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అంటారు, మా అమ్మని వాళ్ళమ్మ అంటారు. అంటే వాణి ఎలా పిలుస్తుంది అంటే అత్త అని పిలవద్దు, వాళ్ళమ్మ అని పిలుస్తుంది, మీ అమ్మ అని అంటది, లేకపోతే మీ తమ్ముడు అంటది. అదే వరబడి పిల్లలకు కూడా అలవాటు చేసింది. వాళ్ళు కూడా ఏమంటారు, చిన్న ఆయన అనరు, వాళ్ళ తమ్ముడు అంటారు, నాయనమ్మ అనరు, వాళ్ళమ్మ అంటారు, వాళ్ళ నాన్నకు మాత్రం తాతయ్య అని పిలుస్తారు. అంటే వరసలు నేర్పినట్టే విషయాలు కూడా వేయటం నేర్పించి నా మీద తిరుగుబాటు చేయించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకటే నేను చెప్తున్నాను సార్, న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది వాణి, నేను న్యాయస్థానాలకు వెళ్ళటం జరిగింది. ఇక్కడతో ఇది ముగించి మీ ఇంట్లో ఏదైతే ఇల్లు ఉందో ఇంట్లో కూర్చొని న్యాయ పోరాటం చేయండి. లేదు న్యాయ పోరాటాలు ఆపేసి కాంప్రమైజ్కి వస్తారా, 27 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకుపోండి. నేను ఇది మాత్రం రాసివ్వను, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. మీరు ఎమ్మెల్సీ కాబట్టి మండలి చైర్మన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఆఫ్టర్ దట్ మేము మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. సరే ఇచ్చినప్పుడు తీసుకుంటానని కూడా చెప్పాను. అంటే పార్టీ ఈ వ్యవహారంలో సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో మీకు మీ పదవికి సంబంధించి కూడా కొన్ని ఆలోచనలు పడింది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అటువంటిది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఇదంతా నేను ప్రచారంలోనే వింటున్నానుగా, నాకైతే ఈ నిమిషం వరకు పార్టీ నుంచి ఎటువంటి మాటలు కూడా రాలేదు స్పష్టం. రైట్. మొత్తానికి వివాదం అయితే 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ వివాదానికైతే ఎండకార్డు పడేలాగా కనిపించడం లేదు. ఎవరు బెట్టు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరిగా న్యాయస్థానాల మీద హోప్స్ పెట్టుకున్నామని కూడా ఎమ్మెల్సీ చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఇది చివరకు ఇటు దారితీస్తుంది అనేది కూడా అంతటా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఓవర్ టు స్టూడియో.